మొత్తం 2225 కోట్లు ఖర్చు పెడితే చెల్లించింది కాంట్రాక్టర్ చెల్లించింది కేవలం 1400 కోట్లు మాత్రమే. మిగిలినది మేము వచ్చిన తర్వాత మిగిలిన 700 చిల్లర కోట్లని ఈ ప్రభుత్వం చెల్లించడం జరిగింది అధ్యక్ష. సో అంటే 4 సంవత్సరాల్లో ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కేవలం 15% మాత్రమే ఉండిందంటే ఏ కాలేజీ కూడా ఎన్ఎంసి నామ్స్ ప్రకారం అనుమతులు లభించే అవకాశం లేదు అధ్యక్ష. అంటే ఈ నిర్మాణాలు పూర్తి చేయాలని కానీ సభ్యులు అడిగారు నత్తనడకన నడుస్తున్నాను. నత్తనడకన ఇప్పుడు నడవలేదు అధ్యక్ష. 4 సంవత్సరాల నుంచి కాలేజీల నిర్మాణం చేయలేకపోయారు. 5 కాలేజీలు మొదలు పెట్టారు అధ్యక్ష. మీరు అది చూస్తే 5 కాలేజీలు మొదలుపెట్టిన కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకు అధ్యక్ష ఉత్తరాంధ్ర గురించి మాట్లాడారు కాబట్టి చెప్తాను. ఉత్తరాంధ్ర విజయనగరం కాలేజ్ అధ్యక్ష ఖర్చు పెట్టింది ఎస్టిమేట్ వాల్యూ 500 కోట్లు అయితే ఖర్చు పెట్టింది 103 కోట్లు. అంటే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కేవలం 21% మాత్రమే అధ్యక్ష. అదేవిధంగా ప్రతి కాలేజీకి రాజమండ్రి కళాశాలకి 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే ఖర్చు పెట్టింది 88 కోట్లు మాత్రమే అధ్యక్ష. తర్వాత నంద్యాల కాలేజీకి 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే ఖర్చు పెట్టింది 89 కోట్లు మాత్రమే. ఇది ఏలూరు కాలేజీకి 525 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే 143 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ నామ్స్ ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయాలా, ఫ్యాకల్టీ కూడా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు నేను ఎందుకు రాబోయే కళాశాలలు కాకుండా ఆల్రెడీ మొదలైన కళాశాలల గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మౌలిక సదుపాయాల కల్పన ఇంత దారుణంగా ఉండేది అధ్యక్ష. మెడికల్ విద్య అనేది మిగతా విద్యలతో పోల్చడానికి అవకాశం లేదు అధ్యక్ష. ఉదాహరణకి ఐఐటి వచ్చింది, ఐఐఎం వచ్చింది, ఐఐఎస్సిఆర్లు వచ్చాయి, అనేక ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. కానీ వాటిని అన్నింటినీ మొదట్లో తాత్కాలిక భవనాల్లో పెట్టి తర్వాత భవనాలను పూర్తిగా నిర్మించిన తర్వాత తరగతులు ప్రారంభించారు. కానీ విద్య అటువంటిది కాదు అధ్యక్ష, చాలా క్లిష్టమైన విద్య. కాబట్టి మౌలిక సదుపాయాల కల్పన పూర్తిగా ఉండాలా, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్లు పూర్తిగా ఉండాలా, కావాల్సిన స్టాఫ్ పూర్తిగా ఉండాలా, మరీ ప్రధానంగా ఫ్యాకల్టీ సరైన దీంట్లో ఉండాలి అధ్యక్ష. అప్పుడే ఎన్ఎంసి అనుమతులు మంజూరు చేస్తుంది. నేను మరి అదే 5 కాలేజీల గురించి ప్రస్తావిస్తున్నా. విజయనగరంలో 117 పోస్టులు ఉంటే అక్కడ ఉన్నది పొజిషన్లో ఉన్నది 69, 48 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. 40% ఖాళీలు ఉన్నాయి. రాజమండ్రిలో 117 ఉంటే 81 ఉన్నాయి, 36 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా మచిలీపట్నంలో 117 పోస్టులు ఉండాల్సి ఉంటే 74, 43 ఖాళీలు ఉన్నాయి. అంటే వీళ్ళని నియామకాలు చేపట్టాలన్న ఆలోచన రాలేదు. ఫ్యాకల్టీ లేకుండా ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేకుండా, ట్యూటర్స్ లేకుండా వైద్య విద్య సాధ్యం కాదు అధ్యక్ష. నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్ల గురించి ఆలోచించలేదు, మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టలేదు. తర్వాత నేను ఇచ్చిన దీంట్లో మీరు చూస్తే అధ్యక్ష ఈ కళాశాలలు పూర్తయిన కళాశాలలు ఏవైతే ఉన్నాయో మీరు ఏదైనా చూడండి. 5 కళాశాలలు, హాస్పిటల్ ఇంత పూర్తయింది, హాస్టళ్ళు ఇంకా G+2 నిర్మాణంలో ఉన్నాయి. అంటే కళాశాల తరగతులు ప్రారంభమైపోయాయి అధ్యక్ష. 23-24 సంవత్సరాలను ప్రారంభమయ్యాయి. కానీ బాలికలు ఉండడానికి హాస్టల్ నిర్మాణం జరగల, బాలులు ఉండడానికి హాస్టల్ నిర్మాణం జరగల, రెసిడెన్షియల్ బిల్డింగ్ల నిర్మాణం జరగల. కళాశాల మాత్రం కేవలం 1 సంవత్సరానికి సరిపడా బిల్డింగ్ మాత్రమే నిర్మించారు. ఇటువంటి కొరతలు ఉన్న దృష్ట్యా వైద్య విద్యని సక్రమంగా నాణ్యమైన వైద్య విద్యను అందించాలంటే మనకే కాదు ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు అధ్యక్ష. దాని మీద దృష్టి పెట్టకుండా, వాటి మీద దృష్టి పెట్టకుండా ఈ రకమైన ఎక్విప్మెంట్ లేదు, ఎక్కడ చూసినా కొరతలే. ఫ్యాకల్టీ ప్రధానంగా ఎక్విప్మెంట్ ఫ్యాకల్టీ లేదు, భవనాలు ఎక్కడ ఉండాలి అధ్యక్ష? హాస్టల్ లేకుండా విద్యార్థులు ఎక్కడుండి చదువుకోవాలా? నేను గతంలో కూడా ప్రశ్న అడిగినప్పుడు చెప్పాను. పులివెందల్లో కూడా అతి ఎక్కువ ఎక్కడన్నా ఖర్చు పెట్టింది ఎక్కడన్నా ఉందంటే 17 కళాశాలల్లో నేను 15% మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అన్నాను అధ్యక్ష. ఎక్కువగా ఖర్చు పెట్టింది ఎక్కడన్నా ఉంది అంటే అది పులివెందుల్లో మాత్రం పెట్టారు. 59% ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఉంది అధ్యక్ష. 59% అక్కడ మాత్రమే ఉంది. తర్వాత రెండో కాలేజు మచిలీపట్నం అధ్యక్ష. మచిలీపట్నం 208 కోట్లు. ఆశ్చర్యమేయచ్చు, మచిలీపట్నం కింద ఎక్కువ పెట్టారు. ఎందుకంటే దాంట్లో 195 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేవలం 13 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఈ మొత్తం 8,480 కోట్లకు సంబంధించి ఫైనాన్షియల్ టైఅప్ 4,948 కోట్లకి ఫైనాన్షియల్ టైఅప్ నబార్డు నుంచి
లేదా సెంట్రల్ అసిస్టెన్స్ ఫర్ స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కి లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంచనాలు పెంచుకుంటూ పోయి 3,900 కోట్ల దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటే 100 కోట్లు కూడా 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. ఇవాళ మళ్ళీ దాని గురించి అడుగుతున్నారు. ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. తర్వాత పార్వతీపురం గురించి ప్రస్తావించారు అధ్యక్ష. పార్వతీపురం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు అధ్యక్ష. 2020-21 సంవత్సరంలో నిర్ణయం అయితే 2000 ఈనాటికి కూడా అంటే మేము ప్రభుత్వంలోకి వచ్చే 4 సంవత్సరాల్లో పార్వతీపురంకు టెండర్లు కూడా పిలవలేదు అధ్యక్ష. దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేసిన అదే ఉత్తరాంధ్ర చేసిన ఉప ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మన మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతూ సత్యకుమార్ గారికి అవగాహన ఉందో లేదో, నాలాగా ఆయన కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారేమో, ఇది హ్యూమంగస్ బిల్డింగ్స్ నిర్మించాం, పార్వతీపురంలో కూడా హ్యూమంగస్ బిల్డింగ్ నిర్మించామని అన్నారండి. నాకు దిమ్మ తిరిగిపోయింది అధ్యక్ష. అసలు మీరు టెండర్లు పిలవకుండా హ్యూమంగస్ బిల్డింగ్ నిర్మించామంటే అది ఎక్కడున్నాయి, గాలిలో నిర్మించారా ఏంటి? మరి నాకు ఆయన సమాధానం చెప్పాలా, లేదా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసే వాళ్ళు సమాధానం చెప్పాలి అధ్యక్ష. హ్యూమంగస్ బిల్డింగ్ టెండర్లు పిలవకుండా ఈ ప్రభుత్వ వ్యవస్థలో ఎక్కడైనా భవన నిర్మాణం జరుగుతుందా? సమాధానం గౌరవ సభ్యులు చెప్తే బాగుంటుంది. లేదా పార్వతీపురం పోదాం, ఆ హ్యూమంగస్ బిల్డింగ్ ఎక్కడ ఉన్నాయో చూపించండి. ప్రతి చోటకు పోదాం, పాలకొల్లుకు పోదాం, పాలకొల్లులో 0 ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అధ్యక్ష. ఏం పాలకొల్లు చదవాల్సిన అవసరం లేదా అధ్యక్ష? 2వ ఫేజ్ లో కాలేజీ మొదలు పెట్టాలనుకున్న మదనపల్లిలో మీరు 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే పెట్టింది 30 కోట్లు మాత్రమే అధ్యక్ష. 4% అధ్యక్ష. 4% ఖర్చు పెట్టి నువ్వు కాలేజీలు ఎందుకు? ఆనం రామనాయుడు గారికి తెలుసు అధ్యక్ష, పట్టుబట్టి నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్ పూర్తి చేసిన తర్వాత కాలేజీలోకి తీసుకెళ్లారు అధ్యక్ష. 4% ఖర్చు పెట్టి దాంట్లోకి మీరు ఎందుకు మెడికల్ కాలేజ్ పెట్టట్లేదు, ఎందుకు మెడికల్ కాలేజ్ ప్రారంభించట్లేదు అని గిర్నాలు చేస్తే అరే 4 సంవత్సరాల్లో 4% ఖర్చు పెట్టి ఇవాళ ఎందుకు చేయట్లేదు అని ప్రశ్నిస్తే, లేదా మీ రోత పట్టికలో రోతరాతలు రాస్తుంటే సమాధానం ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో విషప్రచారం చేసి విద్యార్థుల భవిష్యత్తు ఛిద్రం చేసి నాశనం చేసింది మీరు అధ్యక్ష. ఇక ఇంకోటి విషయం చెప్పాల్సింది అధ్యక్ష. ఇక్కడ గత ప్రభుత్వం అధ్యక్ష ఈ 5 మెడికల్ కళాశాలలు ఏదైతే ప్రారంభించిందో ఆ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చి ప్రభుత్వ కళాశాలకి ప్రైవేట్ కళాశాలకి తేడా లేకుండా కన్వీనర్ కోటాలో ఉచితంగా విద్యార్థులకి సీట్లు లభించాల్సిన దాన్ని కోత కట్టి వారి భవిష్యత్తును నాశనం చేసి వారి నోట్లో మట్టి కొట్టి వాటిలో కన్వీనర్ కోటాకి 50% 4 లక్షల ఫీజు పెట్టి మేనేజ్మెంట్ కోటా తీసుకొచ్చి దాంట్లో 35% దానికి 13 లక్షల దాకా ఫీజు పెట్టి మళ్ళా ఎన్ఆర్ఐ కోటా ప్రభుత్వ కళాశాలలో ఎన్ఆర్ఐ కోటా తెచ్చి దానికి 25 లక్షల ఫీజు పెట్టి ఇవాళ ఉచిత విద్య గురించి నాణ్యమైన వైద్య విద్య గురించి వీళ్ళు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు మాట్లాడించి ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు ఎప్పుడు రద్దు చేస్తారని. తెచ్చిందవరు మీరు మంట పెట్టి మేము మార్పాలా? మీరు మంట పెట్టి అధ్యక్ష సమాధానం చెప్పాలి అధ్యక్ష. సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తెచ్చిన ప్రభుత్వం ఎవరిది? దానికి తోడు ఇంకోటి చట్టం తెచ్చారు అధ్యక్ష. ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ కమిషన్ తీసుకొచ్చి దానికి చట్టబద్ధత కల్పించి వాళ్ళు ఏ ఫీజులు ఫిక్స్ చేస్తే ఆ ఫీజులు ప్రభుత్వ కళాశాలలో వసూలు చేయాల్సిన అవసరం, దాన్ని రివ్యూ చేయడానికి కూడా అవకాశం లేకుండా అమెండ్మెంట్ చేసి తీసుకొచ్చారు అధ్యక్ష. అంటే ఇవన్నీ చేసి పూర్తిగా చేసి వైద్య విద్యని రాష్ట్రంలో నాశనం చేయాలని, పేదల వైద్య విద్య చదువుకోకూడదని, వాళ్ళు వైద్య విద్యను అభ్యసించి మంచి డాక్టర్లుగా అయితే సమాజంలో వారికి గుర్తింపు వస్తుందని, ఈ రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుందని, కాబట్టి ఈ మ్యాన్ పవర్ ని చంపడం కోసం, నైపుణ్యాన్ని చంపడం కోసం నిర్ణయాలు తీసుకుని ఇవాళ ఇవన్నీ మాట్లాడుతున్నారు అధ్యక్ష. ముందు నాకు సమాధానం చెప్పాల్సింది, మీరు 15% మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ 4 సంవత్సరాల్లో చేశారు. ఈ రోజు మమ్మల్ని మిగతా 25% చేయమంటున్నది భావ్యమా? చెప్పండి అధ్యక్ష. అందుకనే పీపీపీ, ఎందుకంటే మీరు ప్రభుత్వ వైద్య కళాశాలకి ప్రైవేట్ కళాశాలకి మీరు తేడా లేకుండా చేయడం కారణంగా ఇవాళ ఆర్థిక వనరులు మిగతా అన్ని వేల కోట్లు తేవాలి అధ్యక్ష. ఈ తేడా లేనప్పుడు అందుకని పీపీపీ మోడల్లో వెళ్లాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష. అయితే యాజమాన్య హక్కులు మాత్రం పూర్తిగా ప్రభుత్వం దగ్గరే ఉంటాయనే విషయాన్ని మాత్రం మీ ద్వారా ఈ సభకు తెలియజేసుకున్నా, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నా అధ్యక్ష. సార్, గౌరవ మంత్రి గారు విషయాన్ని చెప్పారు. చాలా ఫైనల్గా ప్రభుత్వం తరపు ఉద్దేశాన్ని కూడా చెప్పారు. మేము ఫ్యూచర్లో ఇక ప్రభుత్వ కళాశాలలు వాటిని ఏవైతే పెట్టారో వాటిని పీపీపీ మోడల్లోకి వెళ్ళిపోతున్నాము, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పెట్టారు. వాళ్ళ ఉద్దేశాన్ని సభ ద్వారా రాష్ట్ర ప్రధానికి వ్యక్తపరిచారు.
దీనివల్ల వచ్చే పర్యవసానాలు, వచ్చే పేద విద్యార్థులకు జరిగే న్యాయమో అన్యాయం అనేది రాబోయే కాలంలో ప్రజలు దాన్ని తీర్పిస్తారు, చూస్తారు. చాలా సంతోషం అధ్యక్ష. ఇప్పటికైనా ఏం మాట్లాడండి, మీరు మాట్లాడండి. అనేది మేము దాచిపెట్టలేదు అధ్యక్ష, చాలా స్పష్టంగా చెప్పాం. ఆ తీసుకోవాల్సిన నిర్ణయం కారణం ఏంటనేది కూడా చెప్పాం అధ్యక్ష. ఏ రకంగా సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చి ఉచిత విద్య అందకుండా విద్యార్థులకి, రాష్ట్రంలోని పేద విద్యార్థులకి అవకాశాలు కోల్పోయేలాగా చేసింది ఎవరు కూడా మేము చెప్పాం అధ్యక్ష. దాని కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సిన విషయాన్ని కూడా ఈ సభ దృష్టికి నేను తెచ్చాను అధ్యక్ష. అధ్యక్ష, అదే మాకు ప్రజా సమస్యల పట్ల దయచేసి గౌరవ సభ్యులు దేన్ని స్పందించాలో, దేన్ని స్పందించకూడదు మా అవగాహన ఉన్న వ్యక్తులు అధ్యక్ష. మేమేమి ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి కొత్తగా ప్రజా జీవితంలోకి వచ్చిన మనుషులు కాదు అధ్యక్ష. దయచేసి అది దృష్టిలో పెట్టుకోవాలని గౌరవ సభ్యులు మీ ద్వారా కోరుతున్నాను. ఇంకో విషయాన్ని నేను అదే సూటిగా అడిగాను. వారు చెప్పింది ఏంటి, పీపీ మళ్ళీ ఎందుకు తెచ్చామంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోసం పెట్టారు కాబట్టి దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఏదైనా వాట్ ఎవర్ బి రీజన్, ఆ రీజన్ని మొత్తం మీద ప్రభుత్వం తాలూకు ఉద్దేశాన్ని తెలియజేశారు. చాలా సంతోషం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తాలూకు ఉద్దేశాన్ని చెప్పారు. ఇక ఫ్యూచర్ లో గవర్నమెంట్ లో ఏదైతే గత ప్రభుత్వంలో మేమైతే ప్రభుత్వ కళాశాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాలూకు స్కీమ్ ప్రకారం గవర్నమెంట్ రెవెన్యూ మినిస్టర్ గారు మాట్లాడమండి సార్, మాట్లాడండి రెవెన్యూ మినిస్టర్ గారు మాట్లాడమండి. నేను కూర్చున్నాను, నాకు ఇబ్బంది లేదు. మీరు మాట్లాడండి సార్, ప్లీజ్ తీసుకుని మైకు. మంత్రి గారు చెప్తారు, దయచేసి రెవెన్యూ మినిస్టర్ గారు మాట్లాడారంటే మాట్లాడమని చెప్పాను నేను. మాకే అభ్యంతరం లేదు, ఎంతసేపు మాట్లాడుతూనే కూర్చుంటాం, మాకే అభ్యంతరం. కానీ మాకు చెప్పిన మాట చెప్పాను, దానికి ఎందుకు లేస్తుంది నాకు అర్థం అవట్లే. మీరేమన్నారు అధ్యక్ష, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో పెట్టడంతోనే దాని నుంచి పేద విద్యార్థులు కొంత శాతాన్ని వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇలాంటివి ఉన్నాయని, దాని గురించి ప్రభుత్వం ఉందా 17 మెడికల్ కళాశాలని ఇవాళ రాబోయే కాలంలో దాన్ని ప్రైవేట్ పీపీపీ మోడ్లో తీసుకుంటున్నామనే విషయాన్ని, ఇది ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. ఇది వాస్తవం కదా? అందులో ఏమైనా డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ మళ్ళీ చేస్తాను మాట్లాడమని చెప్పండి మంత్రి గారు. మరి చేస్తాను మాట్లాడండి అధ్యక్ష. దీంట్లో ఒక వివరణ ఇవ్వదలుచుకున్నాం అధ్యక్ష. ఇది ప్రైవేటీకరణ, మేము చేస్తున్నది ప్రైవేటీకరణ కాదు అధ్యక్ష. మేము ప్రైవేటీకరణకి, కంప్లీట్ ప్రైవేటైజేషన్ కి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి తేడా ఉంది అధ్యక్ష. ఇప్పుడు మేము ఒక ట్రాన్సాక్షన్ అడ్వైజర్ని అపాయింట్ చేశాం అధ్యక్ష. ఏ కళాశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు అయింది, మనం పెట్టాల్సిన ఖర్చు ఏంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన భూముల విలువేంది, దీన్ని ఆధారంగా చేసుకుని ఎంత ఖర్చు అవుతుందో రాబోయే ఎవరైతే ప్రైవేట్ ప్లేయర్ వస్తారో ఎంత పెడతారో చూడాలి అధ్యక్ష. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నాం అధ్యక్ష. ప్రతి కళాశాలకి గుర్తుపెట్టుకోవాల్సి, అంటే ఏదైనా పర్సెంటేజ్ పెట్టారండి? అదే ట్రాన్సాక్షన్ అడ్వైజర్లు ఏ కళాశాల ఎంత పెట్టాల్సి వస్తుంది, యాక్చువల్ ఫిజికల్ ప్రోగ్రెస్ ఏంటి, ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కామన్గా కాదు, ఇది కాలేజ్ టు కాలేజ్. ఎందుకంటే కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి, అధ్యక్ష. కేపీఎంజీ అధ్యక్ష, ఈ ఒక నిమిషం అసలు విషయం పోతుంది అధ్యక్ష. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాల్సిందిగా మేము కోరడం జరిగింది. వారు కూడా చాలా వరకు సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఈ ప్రజల తరపున, ప్రభుత్వం తరపున ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన శాతంలో, ఎందుకంటే తర్వాత నిర్వహణ కూడా ఉంటుంది కాబట్టి మిగిలిన శాతం మాత్రం ప్రైవేట్కి ఉంటుంది, పూర్తి యాజమాన్య హక్కులు మాత్రం రాష్ట్రం ఉంటాయి. ఇంకా ఫీజుల గురించి నేను చెప్పాను, ఫీజులు తేడా ఏం పడదని చెప్పి. ఫీజులు తేడా పడదు, అటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసేసుకున్నారు కాబట్టి ఆ ఫీజుల గురించి పెద్ద తేడా పడదు. ఓకే, ఇంకా అయిపోయింది కదా సార్, క్లోజ్ అయిపోయింది కదా, ఇది కంప్లీట్ చేయాలి కదా. వారు చెప్పిన దాంట్లో మాకేమి భిన్న అభిప్రాయం లేదా శిక్ష. ఎల్ఓపి గారు క్లియర్ గా పీపీపీ అని నేను అదే చెప్తాను సార్. నేనేం భిన్న చెప్పారు అధ్యక్ష. వారు మాట్లాడినప్పుడు నేను వచ్చి అంటే చేయిస్తారు, నేను మాట్లాడమని చెప్పాను. ఇంకోటి యాడ్ చేశారు ఆయన. ఏం యాడ్ చేశారు? ఇంకా దీనికి విధి విధానంలో
అపాయింట్ చేశామండి కమిటీని, వాళ్ళు ఇచ్చిన తర్వాత వస్తున్నారు. మేము అది కూడా అడగలేదు. ప్రభుత్వం తాలూకా ఆలోచన, ప్రభుత్వం తాలూకా ఏ విధానము అని అడిగాము. ఆ విధానం ఏంటంటే రేపు రాబోయే కాలంలో పిపిపి మోడల్లో వెళ్తున్నాము అనేది వారు వచ్చి కరాఖండిగా చెప్పారు. మళ్ళీ మా అచ్చెన్నాయుడు గారు మాట్లాడమండి సార్, కూర్చుంటాను. ఇవ్వండి 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 అచ్చెన్నాయుడు గారికి ఇవ్వండి సార్. క్లోజ్ చేయండి, టైం అవుతుంది. బడ్జెట్ డిస్కషన్ చాలా స్పష్టంగా చెప్పారు. బడ్జెట్ డిస్కషన్ ఉంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. అయితే ఒక్క విషయం అధ్యక్ష, చాలా నేను గతంలో కూడా చెప్పా, ఎల్ఓపి గారు ప్రజా సమస్యల మీద మేము స్పందించాలి అది ఇది అంటుంటారు. అయితే నాకు చిన్న ఇదేంటంటే విజయనగరం కాలేజ్ 4 సంవత్సరాల క్రితం మొదలవుతే 21% ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఉంటే వాటి మీద ఎందుకు వారు దృష్టి పెట్టట్లేదు? ఎందుకంటే ఆ ప్రజలు అక్కడ విజయనగరం ప్రజలు లేదా రాష్ట్ర ప్రజలు నలుమూలల నుంచి వచ్చి చదువుతారు కదా, వాటి మీద ఎందుకు దృష్టి పెట్టలేదు అని ఒక అనుమానం నాకు వస్తుంది అధ్యక్ష. ఓకే ప్లీజ్ ప్లీజ్ సార్, ఇంక క్లోజ్ చేయండి సార్. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికల్లా మీరు లేకపోతే కాదు కదా, ఈ క్వశ్చన్ అవ్వరు కదా. చెప్పండి చెప్పండి, క్లోజ్ చేయండి. నేనేమి మధ్యలో మేము ఇంటరప్ట్ అవ్వట్లేదు అధ్యక్ష. నేను మాట్లాడుతున్నప్పుడు వారు చేస్తున్నప్పుడు గౌరవంగా సంబంధ మంత్రి అడిగినప్పుడు నా బాధ్యత, కూర్చోవాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను కూర్చున్నాను. అంతేగాని నేనేమి అలా లేదు, నేను ఒప్పుకొని నేను లెక్స్ అంటే తమరు ఒప్పుకునేవారు కాదు. కానీ ఇవ్వాలి కదా అధ్యక్ష, మంత్రి గారు చెప్తున్న సమాధానం చెప్తున్నప్పుడు మేము వినవలసిన బాధ్యత మాకు ఉంది కదా అధ్యక్ష. అందుకే వింటున్నాను. నేను ఒకటే అడుగుతాను, నేను తమ ద్వారా తెలియజేస్తుంది నాకు అర్థమైన విషయాన్ని ఏంటంటే, ఏదైతే ప్రభుత్వ విధానం ఉందో ఇవాళ ఉన్న 17 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో ప్రైవేటిజం చేయడానికి, ప్రైవేటిజం కాదు ఆయన ఉద్దేశం, ఆ మాటని కాదు, ప్రైవేటిజం కాదు మాటని ఓకే, కానీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఒక విధానం ద్వారా ముందుకెళ్లాలని వారి ఉద్దేశంగా తెలియజేశారు. తెలియజేశారు. దీనివల్ల సామాన్య ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో కానీ ప్రభుత్వ విధానం తెలియజేస్తాం. ప్లీజ్ సార్ ఆయన కూర్చోవాలి సార్, క్లోజ్ చేసేయండి సార్. మెంబర్ లేదు, డిస్కషన్ ఉందండి, బడ్జెట్ డిస్కషన్ జరగట్లా, నిన్న కూడా జరగలా. ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రయత్నం ఏంటంటే రేపు ఆ రాత పత్రికల్లో మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేస్తానని రాయించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అయితే మీకు అధ్యక్ష కానీ చాలా క్లారిటీగా అధ్యక్ష చాలా క్లారిటీగా చాలా క్లారిటీగా అవగాహన లేకపోవడం, ఆలోచన చేయకపోవడం, అసంబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏదైతే ప్రారంభించినటువంటి 10 మెడికల్ కాలేజీలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఆయన మీ 3 పీలు చెప్తుంటే ఆయన ఒక పీఏ చెప్తున్నాడు అధ్యక్ష. మేము చెప్పిన 3 పీలు పీపీపీ మోడల్ చెప్తున్నాం, ఆయన చెప్పింది ప్రైవేట్ అని ఒక పీఏ చెప్తున్నాడు అధ్యక్ష. ఈరోజు పీపీపీ మోడల్లో చేసిన ప్రాజెక్టులు ఒకసారి చూస్తే అధ్యక్ష, నేషనల్ హైవే చూడండి అధ్యక్ష, నేషనల్ హైవే చూడండి అధ్యక్ష. గవర్నమెంట్ కి సంబంధం లేదా? గవర్నమెంట్ కి సంబంధం ఉంది, ప్రైవేట్ కి సంబంధం ఉంది. ఈ రోజు అధ్యక్ష ఇంకా అధ్యక్ష సార్ ఈ రోజు ఏదైతే అధ్యక్ష రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ చదువుకున్నటువంటి విద్యార్థులకి ప్రజలకి స్పష్టంగా చెప్తున్నాము, పీపీపీ మోడల్ చేయడం వల్ల మీకు సౌకర్యాలు పెరుగుతాయి. మీకు ఏదైతే వైద్య వృత్తిలో ఈ రోజు ఎవరైతే అవసరమైనటువంటి ఫ్యాకల్టీ వస్తారు, ఈ రోజు పీపీపీ మోడల్లో అధికారంలో గవర్నమెంట్ మోడల్లో కూడా ఒక పైసా ఫీజు కూడా పెరగదు. ఇది ఏంటంటే తప్పుడు సమాచారం ఇచ్చి రేపు ఆ రాత పత్రికలో రాయించుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అసలు విషయం మాట్లాడడం లేదు. సార్ ఇంక క్లోజ్ చేద్దాం సార్, ఇది క్లోజ్ చేద్దామండి. ఇంకా అధ్యక్ష కూర్చోండి. అధ్యక్ష ఏంటండి ఏంటిది ఇది వాదించడం ఏంటండి? నేను మాట్లాడుతుంది నేనేమే మీరు చెప్పిన మాటల్లో ఏమైనా ఒక్కరికిస్తే చెప్పండి. ఇప్పుడు అచ్చెన్నాయుడు చెప్పారు, వారు చెప్పారు ఏం మాట్లాడినారు? వింటారా? వాళ్ళే కూర్చొని చూస్తాను ప్రజలు చూస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు సార్? అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారంటే
పిపిపి మోడల్ 3 అని చెప్పారు. అంటే ఒక పీనే చెప్తారు పబ్లిక్ ప్రైవేట్ అని. నేను చెప్తాను ప్రైవేట్ అని చెప్పలేదు సార్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంతేనా, ఇంకేమైనా భాషలు తేడా లేదు సార్? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పిపిపి అంటే 3. ఆ ప్రకారము ఈ 17 మెడికల్ కాలేజీలని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద చేయదలిచిందని ప్రభుత్వ విధానము. చాలా సంతోషం. Questions number 1377, 13782 and 13800 postponed at the request of the member. General discussion on annual financial statement budget for the year 2025, third day. Vepadi Chiranjeevi garu. బ్రేక్ లేదా? బ్రేక్ ఇస్తే జరగ అవట్లేదు, డిస్కషన్ జరగ అవట్లా. ఇద్దామండి, ఆయన అయిన తర్వాత ఇద్దాం, ఒకళ్ళు అయిన తర్వాత ఇద్దాం. స్టార్ట్ చేయండి, స్టార్ట్. కూర్చోమ్మా, ఏమయ్యా నువ్వు ఆడ మాట్లాడితే ఏం మాట్లాడలేదు, ఏం లేదు అర్థం కాదు.